అన్నంతో పల్లి చట్నీ. మీరు ఎప్పుడైనా ట్రై చేసినారా? ఒకవేళ చేయకపోతే తొందరగా ట్రై చేసేయండి, సూపర్ ఉంటుంది. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ. ఏం లేదండి, సేమ్ దోశ చట్నీ ప్రాసెసే, కాకపోతే కొంచెం పులుపు అండ్ కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, చింతపండు, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగినా సరిపోతుంది. ఇది వేగేలోపు పక్కన ఒక కడాయిలో పల్లీలు వేసుకొని బాగా వేయించుకోండి. వేగిన పల్లీని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ ఇట్లా పౌడర్ లాగా కాదండి, పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఫైన్ పేస్ట్ అయ్యాక ఆ పేస్ట్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మధ్యలో మా యూట్యూబ్ ఛానల్కి కూడా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఆ తర్వాత ఆనియన్ మిక్చర్ని కూడా జార్లో వేసుకొని మంచిగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని కారం యాడ్ చేసుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు అందులో పోపు పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, పల్లి చట్నీ రెసిపీ. మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని పల్లి చట్నీ వేసుకొని తింటే ఉంటుంది. ఆహా! మీకు కావాలంటే లైట్గా చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోండి. ఓకే. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మిడిల్ క్లాస్ మెలోడీ. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.